దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 30th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెంట్ మాథ్యూ చాప్టర్ 21 అండ్ వర్స్ 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నింటినీ పొందిదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మొట్టల ఆదివారం తర్వాత దినము తిరిగి ఆయన యెరూషలేముకు వెళుతున్నప్పుడు, ద నెక్స్ట్ డే ఆఫ్టర్ పామ్ సండే, యేసు ప్రభువారు ఒక అంజూరపు చెట్టును తో మాట్లాడి శపించినప్పుడు అది ఎండిపోవడం ఇవన్నీ కూడా చూసినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడతా ఉంటే యేసు ప్రభువారు పలుకుతున్నారు, మీకు విశ్వాసం ఉన్న ఎడల, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్ యూ కెన్ డూ వండర్స్ అంటున్నారు. దాని తర్వాత ఈ మాట పలుకుతున్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందెదరు అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు, అండ్ ఆల్ థింగ్స్ వాట్స్ ఎవర్ ఈ షల్ ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవింగ్ హీ షల్ రిసీవ్ బిలీవింగ్. అది వస్తాదో రాదో అని కాదండి, దేవుడు నాకు అది అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ముందే మనము ఆ విషయంలో మన హృదయంలో ఫిక్స్ అయి ఉండాలి. గాడ్ గేవ్ ఇట్ టు మీ, సో ఐఎమ్ ఆస్కింగ్. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు రిసీవ్, ఐ వాంట్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అది జరుగులాగా, నాకు దొరుకులాగా, ఫిజికల్గా దానిని నేను అనుభవించేలాగా నేను అడుగుతున్నాను. దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో దేవుడు మనకిచ్చాడు. సో ఎవ్రీ బ్లెస్సింగ్ యు నీడ్ ఈజ్ ఇన్ ద స్పిరిట్ ఫార్మ్. కానీ అది ఆత్మరూపిగా ఉంటే దాన్ని నువ్వు అనుభవించలేవు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు, దాన్ని రిసీవ్ చేసుకోలేవు. కాబట్టి నువ్వేమి చేయాలి? ఆత్మ విషయముగా నువ్వు దీవింపబడావని మొదట నమ్మాలి. See, when you believe that God has already given you, you will see that physically in your life. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఆత్మలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము. శరీరంలో అవి చూడాలని ఆశపడుతున్నాము, కానీ ఆత్మలో మనకు ఉన్నాయని మొదట నమ్మాలి. మన జీవితంలో ఫిజికల్గా మనము ఒక గిఫ్ట్ని చూడాలని, ఒక ఇల్లును చూడాలని, మంచి ఉద్యోగంను చూడాలని, ఒక మంచి వాహనం, ఒక కార్, ఒక జాబ్, ఫిజికల్గా నీ జీవితంలో ఒక ఇల్లు అనుభవించాలని కోరుతున్నావు, స్వస్థతను కోరుతున్నావు, ఫైనాన్షియస్ని కోరుతున్నావు, ఫిజికల్గా యూ వాంట్ టు సీ ఇన్ యువర్ లైఫ్. కానీ దానికి ముందు ఈ వాక్యం ఏమి చెప్తుందంటే, ఆత్మలో దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడని నమ్మాలి. You believe that God has already given you in the spirit form, and you pray you would receive in the physical form. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మొట్టల ఆదివారం తర్వాత దినాన యేసు ప్రభువారు ఈ యొక్క విషయాన్ని ఈ శిష్యులతో చెబుతూ వారిని బలపరుస్తా ఉన్నారు. హిందీ में पढ़ेंगे, मत्ती रची सुसमाचार उसमें 21 अध्याय और उसमें 22 वचन पढ़ रहे हैं. मैथ्यू चैप्टर 21 और 22nd वचन पढ़ रहे हैं. जो कुछ तुम प्रार्थना में विश्वास से मांगोगे वह सब तुमको मिलेगा. आप प्रार्थना में विश्वास से जो भी मांगोगे सब कुछ आपको मिलेगा. विश्वास से मांगना मतलब आपका है करके पहले से ही आप निर्धारित होना चाहिए. पहले से ही आप जान लेना चाहिए कि प्रभु ने आत्मीय रीति से मुझे सब दे दिया है. पहले से ही आप निर्धार हो जाते हैं और पूछते हैं तो आपको मिल जाएगा. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్కరము అనేక సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నాము.
వస్తే వచ్చింది, లేకపోతే లేదులాగా ప్రార్థన చేసినాం. లేదండి. నీవు ఆత్మలో ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకిచ్చున్నాడు. నువ్వు అడుగుతున్నది ఆత్మలో నాకిచ్చున్నాడని ఎప్పుడైతే విశ్వసించి నువ్వు అడుగుతావో, ఫిజికల్‌గా నీ జీవితంలో చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యముల ద్వారా మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈరోజు నాయన తండ్రి, మేము ఏం అడిగినను నాయన మేము పొందుకోవాలంటే మొదట అది మాకు స్పిరిట్‌లో మాకు ఇచ్చున్నామని మేము నమ్మాలని మాతో నేర్పించినందుకు స్తోత్రం. ఈ ఆరాధన ఉన్న బిడ్డలందరూ ప్రభా, అన్ని విషయాల్లో నాయన తండ్రి, వారి ప్రార్థన ద్వారా నాయన ప్రతిదీ వారు పొందుకునేలాగా నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. ఏ విషయాలు నీ బిడ్డలు అడుగుతా ఉన్నారో నాయన దేవా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీవు మాకు ఇచ్చున్నావు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. బాధల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు నాయన, డాక్టర్స్ నుంచి, హాస్పిటల్ నుంచి వచ్చిన నాయన దేవా, నాయన దేవా, రిపోర్ట్స్ అన్నిటిని బట్టి నీ సన్నిధానానికి వస్తున్నానయ్యా. వారి రిపోర్ట్స్ అన్ని మీ సన్నిధానానికి తీసుకొస్తున్నాను ప్రభా. వారి రిపోర్ట్స్ నాయన తండ్రి, హెవెన్లీ రిపోర్ట్స్ మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. గివ్ ద హెవెన్లీ రిపోర్ట్ దట్ దే ఆర్ ఫ్రీ, దే ఆర్ హీల్డ్, వారు స్వస్థపరచబడ్డారని పరలోక సంబంధమైన రిపోర్ట్ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం ఇచ్చేయండి నాయన. సమయంలో జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రం. మీ శక్తితో నింపినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మంచి జాబ్స్తో వాడు తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు నాయన. దేవ, చదువుకుంటున్న వారు నాయన, ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హైయర్ క్లాసెస్ వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తి, మీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృపచాలునయ్యా, కృపచాలును తండ్రి నాయన. దేవుడుల చదువులన్నింటిలో మీ తోడు దయచేయమని అడుగుచున్నాను. సహాయం ఇచ్చేయండి నాయన తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేసిన స్తోత్రములు. దేవ, పరిచయం చేసిన వారు పరిచయలు మీ తోడుకే స్తోత్రములు నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ, ప్రయాణాలు ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ తోడు దయచేసి నీవే మహిమ పొందుకోమని దేవా తండ్రి, నీ కృప దయచేయమని నాయన. హాస్పిటల్ విజిట్కి వెళ్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవ, హాస్పిటల్స్లో నాయన వారికి మంచి దేవ తండ్రి ప్రభా, నీవే వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.